లండన్ వెళ్ళకపోయినా అట్లీస్ట్ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. లైవ్ ఆర్ట్ జరుగుతుంది, ఏది ఎక్కాలని చెప్పి డిస్కషన్. అది నా సిచ్యువేషన్. ఒకసారిగా ఎగ్జిబిషన్ అంతా ఉలిక్కి పడింది నా అరుపులకి. నా అలాగే పాపం ఇవన్నీ కూడా 3D గేమ్స్ ఆడి ఎగ్జిబిషన్ లో ఉన్న వాళ్ళందరినీ గొప్ప ఎంటర్టైన్ చేశారు ఈ అన్నయ్య నేను ఆ రోజు మాత్రం. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గల్తం విలేజ్. గాజువాక్ లో కోరమండల్ గేట్ దగ్గర లండన్ సిటీ ఎగ్జిబిషన్ పెట్టారు. సమ్మర్ హాలిడేస్ కదా, సహస్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లదని చెప్పి మేము మా గ్యాంగ్ కలిసి వెళ్ళాం అనమాట. ఇక్కడ టికెట్స్ 3 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ టికెట్స్ తీయాలని రాసింది. పర్ హెడ్ కి 60 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకుని మేమందరం వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన వాళ్ళమే 11 మెంబర్స్ అనమాట. ఇక్కడ సహస్ర అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన టికెట్స్ ఇక్కడ ఉన్న వాటర్ ఉన్న బకెట్ లో వేసేస్తున్నారు అనమాట, మళ్ళీ యూజ్ చేయకుండాను. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. నేను ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా మంది ఆగి తీసుకుంటున్నారు, అంత బాగుంది నిజంగా. ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్జిబిషన్ కి వెళ్ళిన గ్యాంగ్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేనే, అంటే మా ఇంటికి యజమానులు నేనే అంటారు కదా, అలా అన్నమాట. మిగిలిన వాళ్ళందరూ పిల్లలే. ఈ ఎగ్జిబిషన్ పెట్టి చాలా రోజులైంది, అయినా సరే తీసుకెళ్లలేదు ఎందుకులే అని. కానీ సహస్ర ఫోన్ లో చూసిందంట గాజువాక్ లో ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పేసి ఏదో సమ్ షార్ట్ వీడియో చూసిందంట. నన్ను తీసుకెళ్తా అని చెప్పేసి చాలా అల్లరి చేసింది. ఎట్టకేలకు ఏదోలాగా తీసుకెళ్లాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. 5 minutes కి 50 రూపీస్ అంట. సో మా సహస్రాన్ని వైభవ్ని ఆడించి కొంతసేపు ఇంకా ఎగ్జిబిషన్ అంతా తిరిగిదామని చెప్పేసి వచ్చాము. ఈ పిల్లలతో బయటకు వెళ్ళడమే భయం. అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ కి పండగలో జరిగే పర్సులకి వెళ్ళడం చాలా కష్టం, వాళ్ళని కంట్రోల్ చేయడం. ఇక్కడ బ్రేక్ డాన్స్ అంట, చాలా బాగుంది. వాళ్ళు తిరుగుతుంటే ఇక్కడ కింద నాకు కళ్ళు తిరుగుతున్నాయి, అంత భయం వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఆర్ట్ అంట. పట్టుమని 10 నిమిషాల్లో చటుక్కుని గీసి లటుక్కుని చేతిలో పెట్టేస్తాను. ఇక్కడ అన్నయ్య 10 నిమిషాల్లో మనం ఎలాగుంటే అలాగే బొమ్మ గీసి ఇస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది. సర్లే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసాము ఎలా డ్రా చేస్తున్నారు ఏంటా అని. ఆ అక్క అక్కడ ఎలా ఉంటే ఇక్కడ అన్నయ్య చకచకమని డ్రా చేసి ఇచ్చేసారనమాట. చాలా బాగా అనిపించింది. బట్ మాకు అంత టైం లేదు, మేము వెళ్ళడమే లేట్ గా వెళ్ళాం కాబట్టి ఇంకా చూసి వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అనుకున్నాము. చాలా అంటే చాలా బాగా ఆ బొమ్మ గీసారనమాట. ఒక బొమ్మ డ్రా చేసి ఇవ్వడానికి 200 అంట. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది, చాలా తక్కువగా కూడా ఉంది కదా ప్రైస్. అందుకే ట్రై చేస్తున్నారు చాలా మంది, ఖాళీ లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు పక్కన. అలాగే ఈ ఎగ్జిబిషన్ కి పిల్లల్ని తీసుకెళ్తే ఆడుకుంటారు అనుకుంటాం గానీ వాళ్ళు ఆడుకోవడం సంగతి ఏమో పక్కన పెడితే మన ప్రాణాలు తీసేస్తారు చూసిందల్లా కావాలని. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి పిల్లలతో కన్నా ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. దూకితే అందరూ ఒక దగ్గర దూకుదాం, ఇలాంటి వెళ్ళిపోదాం అంటే ఏదెక్కాలని చెప్పి డిస్కస్ చేస్తున్నాము. అంటే ఈ బ్రేక్ డాన్స్ జైంట్ విల్ అని. సో ఎక్కువ ఓట్స్ అయితే జైంట్ విల్ మేము వెళ్తాం. అయితే జైంట్ విల్ బ్రేక్ డాన్స్ అని డీప్ గా డిస్కస్ చేసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చాము. సరే కదా అని చెప్పి వెళ్తుంటే పక్కన ఐస్ క్రీమ్ బండి కనిపించింది, ఇంకా అసలు ఆగుతామా మనం. సో గ్యాంగ్ అంతా తిన్నామంటే తల ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. ఇక్కడ ఇన్ని బోర్డ్స్ పెట్టారు కానీ ఉన్నది 2 ఫ్లేవర్ లో, ఒకటి వెనిలా, 2 చాక్లెట్, లేకపోతే మిక్స్డ్ తీసుకుని తినేసి అందరూ బయలుదేరాం అనమాట దండయాత్రకి జైంట్ విల్ మీద. ఈ ఐస్ క్రీమ్ లో ఏదేదో కలుపుతున్నారంట. అసలే మొన్న ఒక వీడియో చూసాను, అప్పటి నుంచి భయం వేసింది ఇలాంటి ఐస్ క్రీమ్ తినాలంటే. బయట అందరితో వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి తల ఒకటి తీసుకుని తినేసి బయలుదేరాము. ఇక్కడ మా సహస్ర పాప ఐస్ క్రీమ్ అంతా ఒకేసారి నోట్లో పెట్టేసుకున్నట్టుంది, జివ్వమన్నది. ఇక్కడ తమ్ముళ్ళు ఇద్దరు టికెట్ తీద్దామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఫోన్ పే లేదు, ఓన్లీ క్యాష్ తీసుకుంటామని చెప్పారు. ఈ జైంట్ వీల్ ఎక్కడానికి గుండె నొప్పి కలవరు ఎక్కరాదు, గర్భిణీ స్త్రీలు ఎక్కరాదు, మీ సామాన్లకు మేనేజ్మెంట్ బాధ్యత లేదు. ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగానే ఇచ్చారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ముందే రాస్తారు బాటిల్ మీద, అయినా సరే కొనుక్కుంటాము. అలాగే ఈ జైంట్ వీల్ ఎక్కే వాళ్ళు భయపడిన వాళ్ళు ఎక్కొద్దని చెప్తారు, అయినా సరే వినలేదు. పెద్ద పోటుగతిలాగా వెళ్ళిపోయాను. పరమానంద శిష్యులాగా లెక్క పెట్టుకుంటున్నాము. అదే ఎంతమంది కాదు, మనం 7 మెంబర్స్, దీనికి ఎంతమంది. ఈ జైంట్ వీల్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం ఏమో, నాకు అస్సలు తెలియదు దీని గురించి. ఈ బుట్టలో ఇద్దరు మాత్రమే కూర్చోవాలంట. అలా ఇద్దరిద్దరు కూర్చుని లాస్ట్ నేను నిష్ఠా ఉన్నాము. ఏమన్నా వెళ్ళిపోతున్నారు, మా ఇద్దరు వెళ్ళండి అమ్మా. ఎవరిద్దరండి? మన ఇద్దరు. చిన్నయా వెళ్ళండి అయితే. అందరిలోనే నాతో పోయి
వన్ ఇయర్ బ్యాక్ ఏదో ఒక వీడియో చూసాను అనమాట. ఒక తమ్ముడు జైంట్ వీల్ ఎక్కి చాలా భయపడిపోతాడు. ఆడొక మంత్రం చదివాడు, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అమ్మ దుర్గమ్మ తల్లి ఇంకెప్పుడు ఎక్కనని. సేమ్ సిచ్యువేషన్ నాది కూడా, చెప్పుకుంటే సిగ్గు. ఎక్కడ లేని దేవుళ్ళందరినీ తలుచుకుని పిలిచాను. అంత భయం వేసింది. లైఫ్ లో ఫస్ట్ టైము. చెమట్లు పట్టి సేట్ అసలు చచ్చిపోతానన్న ఫీల్ వచ్చింది నాకు. ఆ జైంట్ వీల్ రన్ చేసేవాడు నా పక్కన లేడు, కానీ ఉంటే లాగి కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ భయంలో అంత భయపడిపోయాను. నిజంగా బ్రతుకుంటే చాలురా బాబు అనిపించింది ఆ క్షణము. నేను చేసే అరుపులకి గోలకి ఆ జైంట్ వీల్ 2 రౌండ్లు అయ్యగానే ఆపేశాడు పక్కకి. నేను దిగేసిన తర్వాత మిగిలిన వాళ్ళు తిరుగుతున్నారనమాట. ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావని ధీమాగా అడుగుతున్నాడు. నేనేదో సరదాగా అరుస్తున్నాను అనుకున్నాడట. పాపం తెలియదు కదా అక్కడ నా సిచ్యువేషన్. నేను భయంతో అరుస్తుంటే మిగిలిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారనమాట. అలాగే అనుకున్నాడట నన్ను కూడాను. ఎంత భయం ఉందని తెలియలేదు. నిజంగా ఇది ఎక్కాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. నాకైతే లేదు. అది పైకి ఎక్కినప్పుడు కంటే కిందకి తిన్నప్పుడు చాలా భయం వేసింది. చచ్చిపోతానేమో, ఆట ఆడుకుంటాను, ఎలా తీసుకెళ్తాను ఏంటో అని మైండ్ లో చాలా రంగు అయ్యాయి. ఎంత భయం వేసింది. కొన్ని వాళ్ళకి అక్కడ భయం కూడా లేదు. దిగి ఇంకా ఎలా కూర్చుంటున్నాయి కింద గురించి దగ్గర. మా సిచ్యువేషన్ అయితే ఇది. నిజంగా ఎవ్వరు ఎక్కొద్దురా బాబు. అక్కడ ముందే బోర్డు మీద రాశారు, అయినప్పటికీ వెళ్ళారు. నాకేంటో ఎక్కేసాను కానీ చాలా భయం వేసింది. నా అరుపులకి గోలకి గాడిదలాగా అరుస్తుంటే పక్కన ఇష్ట నవ్వుతుంది. అది కొంచెం కూడా ధైర్యం చెప్పలేదు, నాకంటే చిన్నదైనా సరే. వీళ్ళు నేను దిగేసిన తర్వాత ఒక 5-6 రౌండ్స్ వేసిన తర్వాత అప్పుడు దిగి కిందకు వచ్చి ఎలా ఉన్నాను ఏంటని చెప్పి పరామర్శిస్తున్నారు అనమాట నన్ను. నేను కింద పడిపోయి ఉంటే వీళ్ళ మార్గం వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాళ్ళు చేతులు ఎక్కేస్తున్నాయి కొంచెం. నాకైతే నిజంగా ఆ కిందకి ఇది ఎలా తిరిగినప్పుడు నాకు హార్ట్ ఆగిపోయినాను. కనుక నేను ఎప్పుడు ఎక్కడ ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడో. ఆ జైంట్ వీల్ లో ఫస్ట్ టైం అంత గోల చేసి మధ్యలో ఆపేసి దిగిపోవడం నేనేనంట. అందరూ నన్ను చుట్టుముట్టేసి ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతున్నారు. కాసేపు కూర్చుని అప్పుడు లేచి వచ్చానన్నమాట. మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఫుల్ గా చూసి నవ్వుకుంటున్నారు. నేను ఏది అక్కడ ఇంకా నాకు చిన్న పిల్లల దగ్గర పరువు పోయిందిరా బాబు. ఎంత పెరిగిదానా అనిపించింది ఫస్ట్ టైం నా మీద నాకే. వీళ్ళందరూ నన్ను వేసుకుంటున్నారు. ఏంటక్క ఎలా చేసావు, పెద్ద తోపులాగా పెద్ద పుడింగిలాగా వచ్చేసావు, కానీ లాస్ట్ లో నువ్వే ఎంత భయపడిపోయావని. ఆ జైంట్ వీల్ దిగి కిందకి వచ్చే వరకు కూడా నాకు అసలు నమ్మకం లేదు. నేను ఉంటానో పోతానో కూడా తెలీదు. మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ చూస్తానా, ఒకవేళ నాకు ఏదైనా అయితే ఇంటికి ఎలా తీసుకెళ్తారు ఏంటి అనే రన్ అవుతుంది మైండ్ లో. చాలా భయం వేసింది. కిందకి దిగిరాగానే మా సహస్ర ఎక్కడుందని చెప్పి వెతుక్కుని దాన్ని పట్టుకుని నిజంగా ఒక ముద్దు పెట్టుకున్నాను. అంత ఎమోషనల్ అయిపోయాను ఆ ఒక్క క్షణం కూడా.
ఎంత మిస్ అయిపోతానో అని అనిపించింది. ఇంకెప్పుడు లైఫ్ లో ఎక్కకూడదురా బాబు అని అనుకున్నాను. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారి జైంట్ వీల్ ఎక్కిన వీడియో ఒకటి ఉంటుంది కదా, అంతకంటే దారుణంగా అరిచాను నేను. నా వీడియో నేను చూసుకుంటే ఎంత దారుణంగా అరిచాను రా బాబు అని అనిపించింది. ఆ బ్రహ్మానందం గారు కామెడీ కోసం అరిచారో లేకపోతే భయం వేసి అరిచారో తెలియదు కానీ నేనైతే 100కి నిజంగా నా హార్ట్ బీట్ 1000 టైమ్స్ కొట్టుకుంది. అంత వేగంగా కొట్టుకుంది ఆ ఒక్క క్షణం కూడా. నేను ఎలా గడిచానా అని చెప్పి మా పూజ నన్ను ఇంటేట్ చేస్తుంది. మా వాళ్ళందరూ కలిపి చూడండి. అయ్యో చచ్చిపోతున్నావు. అరే, ఆపురా బాబు. చచ్చిపోతుండ్రా. ఆపమని చెప్పాడా? చాలా సిగ్గేసింది నిజంగా నా మీద నాకే. చాలా మంది వచ్చేసారు అందరూ నాకు ఏమైందా అని. అండ్ ఈ జైంట్ వీల్ కనిపెట్టినోడిని నిజంగా మొక్కొచ్చాడికి ఒక కొబ్బరికాయ కొట్టి, మా గ్యాంగ్ లో నేనే పెద్ద తోపులాగా అన్నిట్లో ముందుంటానని వెళ్తాను, కానీ ఇంక ఇప్పటి నుంచి అక్క నువ్వు వేస్ట్, లీడర్షిప్ నుంచి డ్రాప్ అయిపో అని చెప్పారు మా వాళ్ళు. చిన్న పిల్లల దగ్గర పరువు పోయింది అనిపించింది ఒకసారిగా. అయితే అవని కానీ మా వాళ్ళు జైంట్ వీల్ తర్వాత బ్రేక్ డాన్స్ అంట, ఇది ఎక్కారు చింటూ నిష్ట. చూద్దాం వీళ్ళు ఎలా ధైర్యంగా ఈ గేమ్ ఆడతారో. ఈ పిల్లలు నాకంటే చిన్నవాళ్ళైనా చాలా ధైర్యంగా ఉన్నారు, అన్నింటిలో ముందున్నారు. గాడిదలాగా నేనే పెద్ద నోరు చేసుకుని అరిచేసాను అనిపించింది. షేమ్ అయిపోయాను రా బాబోయ్. ఈ బ్రేక్ డాన్స్ జైంట్ వీల్ ఒకేలా ఉన్నాయి రెండు. పక్కనే చూస్తే నాకు జ్వరం వచ్చేస్తుంది పక్కన జైంట్ వీల్ చూస్తుంటే. మళ్ళీ నిష్ట చింటూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాము వీళ్ళు వచ్చిన తర్వాత. నేను వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, వీళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదామని. సూపర్ గా ఉంది, బాగుంది, సూపర్ గా ఉంది. ఎవరైనా వెళ్ళొచ్చు, పలు తిరగట్లేదు. వెళ్ళి సూపర్ గా ఉంటది. బయట కదా కనీసం రావలేదు, అయిపోతుంది. బయటకి స్టేబుల్ గా కనిపిస్తున్నాం, లోపల ఏదో అయిపోతుంది. ఇక్కడ మా వాళ్ళు వీడియో కోసం బాగానే నవ్వుతున్నారు కానీ లోపల ఏదో అయిపోతుందంట. ఈ తర్వాత చెప్పారు. అలాగే పక్కన ఇంజిన్ ఆయిల్ లో వేయించిన అప్పడాలు, బజ్జీలు, గోబీ మంచూరియా అన్ని వేడివేడిగా భలే గుమగుమలాడిపోయాయి. బట్ దగ్గరికి వెళ్ళాం కానీ తీసుకోలేదు. ఆ జైంట్ వీల్ ఎక్కి దిగిన తర్వాత నేను నార్మల్ అవడానికి చాలా టైం పట్టింది, అంత భయపడిపోయాను. ఈలోగా పిల్లలు గోల్ చేస్తుంటే డ్రాగన్ అంట, అది ఎక్కించి తిరిగేసి వచ్చారనమాట. ఈ పక్కనే ఒకటి ఉంది గొడుగులాగా, అది మామూలుగా తిప్పలేదు. ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్ వేసి అటు ఇటు తిప్పితే ఎలా తిప్పుతారో అలా పైకి వెళ్ళిన తర్వాత గిర్రమని తిప్పుతుంది. ఆ తిప్పుడు చూస్తేనే చాలు కింద గుండె నోట కొట్టుకుంటుంది నాకు. నాకు ఎదురొచ్చినట్టున్నాడు అతను పాపం. ఓ అంట. ఓకే దిక్కులు చూస్తున్నాడు పాపం. చచ్చిపోలేక అయినా సరే మైక్ పెట్టి నాలాగే అనుకుంటాను. ఒక అన్నయ్య 3D గేమ్స్ అనుకుంటాను ఆడుతున్నాడు, మామూలుగా చేయలేదు ఫన్. నేను చాలా మిస్ అయ్యాను. అది ముందుగా వెళ్ళుంటే ఇంకా వీడియో తీసి ఉండేదాన్ని. మామూలుగా నవ్వలేదు చూసిన 1 మినిట్ అయినా సరే. నేను అందరూ అక్కడే అయిపోయారు, ఎగ్జిబిషన్ లో ఉన్న వాళ్ళందరూ. ఓకే మా ఫ్రెండ్ మేము ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ అన్నయ్య మళ్ళీ కనిపించారు. చాలా నవ్వొచ్చి ఆగలేక మా ఫ్రెండ్ అని అంటే నవ్వుతున్నారు. ఇందాక జైంట్ వీల్ దిగేసావు కదా నువ్వు అని చెప్పి నన్ను అడిగారు. సరిపోయిందిరా బాబు అని అనుకున్నాను.
కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఇలాంటి ఫన్ మూమెంట్స్ జరిగితే చాలా బాగుంటది. లండన్ ఎగ్జిబిషన్ అన్నందుకల్లా లండన్ లాగే ఉంది. మన గాజువాక్ లో ఉన్నా సరే లండన్ లో ఉన్నంత ఫీల్ వచ్చింది. ఆ చుట్టూ ఉన్న అంబియన్స్ అండ్ ఈ బటర్ఫ్లై దగ్గర చాలా మంది ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. అక్కడ ఫోటో దిగడానికి చాలా టైం పట్టింది. గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం. పూజ లోపలికి వస్తారా? డోర్ తీసి లోపలికి వెళ్దాం. వస్తావా? ఈ లండన్ ఎగ్జిబిషన్ లో ఒక పక్క హౌస్ లాంటిది, ఒక పక్క కాలేజ్ బుక్స్ లైబ్రరీ ఇవన్నీ అంబియన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. బట్ మేము సరదాగా అక్కడ ఒక ఎంట్రన్స్ గేట్ ఉంటే ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళడం, డోర్ తీయడం, ఓపెన్ చేయడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఫన్ గా చాలా సేపు ఆడుకున్నాం. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో పెట్టిన ఈ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా మంది చేస్తున్నారు వీడియోస్, రీల్స్ ఇవన్నీ కూడా. ఇంటికి వచ్చేస్తుంటే ఎవరు చూసినా సరే నువ్వే కదమ్మా ఇందాక అరిచావు జెయింట్ వీల్ దగ్గర, మధ్యలో ఆపేసాను నీకోసమే కదా అంటున్నారు. చాలా షేమ్ అనిపించింది. ఇంకెప్పుడు ఇలా షేమ్ అయిపోకూడదురా బాబు అందరిలో అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు విన్యాసాలు చేస్తే మనం ఎంత ధైర్యంగా ఉన్నాం అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే అంత రిస్క్లు అయితే చేయకూడదు. నేను చేసిన రిస్క్ అయితే ఫస్ట్ టైం ఇదే. ఎప్పుడు ఇంక ఎక్కనని అనుకున్నాను. బట్ ఎప్పుడైనా టైం వస్తే చూద్దాంలే అని అనిపించింది. నెక్స్ట్ టైం బాగుంది. లండన్ వెళ్ళకపోయినా వెళ్ళినంత ఫీల్ వచ్చింది ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళిన తర్వాత. అక్కడ సిటీస్ లో ఉన్నట్టే ఇక్కడ అంబియన్స్ కూడా అన్ని బాగా పెట్టారు. ఇక్కడ ఒక ఫోన్ బూత్ పెట్టారనమాట ఎస్టీడీది. ఆ లోపలికి వెళ్ళి ఫోన్ లేకపోయినా సరే ఉన్నట్టుగా మేము కాసేపు ఆడుకున్నాము. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే చాలా గేమ్స్ గుర్తొస్తాయి కదా, అలాగే బోల్డెన్ గేమ్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. వచ్చి రాగానే మా సహస్ర వైభవ్ అయితే ఈ బాల్స్ దగ్గరే ఉండిపోయారు. ఇదే బాగుందంట, ఇక్కడే ఆడిపించాము. నెక్స్ట్ వచ్చేసి వేరే గేమ్స్ తీసుకెళ్లాము, లేదంటే ఇంక అక్కడే ఉండిపోతామన్నారు. చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి. పెట్టేదండి ఎదురుగా పెట్టారు ఎగ్జిబిషన్ కి. ఇలా వెళ్ళగానే ఎంట్రన్స్ లో ఉందేమో, పిల్లల్ని కంట్రోల్ చేయడం అసలు మా వల్ల కాలేదు. అందుకే తల ఒకటి కొనిచ్చేసి అప్పుడు మా షాపింగ్ మేము చేసాం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనందరికి చాలా ఇష్టమైన ప్లేస్. పిల్లలేమో ఐస్ క్రీమ్లు ఇలాంటి బీచ్ మిఠాయిలు చూసుకుంటే, మనమేమో ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ లో ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ ని చూస్తాం. మనం కొనకపోయినా సరే అదే అంటారు కదా సునకానందం అని, అలాగా అన్ని తిరిగేసి ఎట్టకేలకు మా సంవత్సరం నేను కొన్ని తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టుకు మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఇంకెందుకు లేటు మరి చూసేయండి వెళ్ళి. Until the next video, bye.